మీరు చేసే దానం 10 మందికి తిరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పద్మరే శ్రీమాత్రే నమః. పవిత్రమైనటువంటి వశిష్ఠ గోదావరి తీరంలో వెలిసినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో కొలువై ఉన్నటువంటి 7 రూపాయల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం, ఆ స్వామికి శనివారం రోజున ఒక దీపాన్ని వెలిగించి 7 రూపాయలను సమర్పించి 7 పీచు తీయని కొబ్బరికాయలను సమర్పించి 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరతాయి అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఆదియోక్తి. బ్రహ్మాండ పురాణాన్ని అనుసరించి వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యత్ అంటారు. ఆ విధంగా తిరుమల కొండ మీద వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి తరువాత అంతటి విశేషం ఉన్నటువంటి క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం క్షేత్రం. దీన్నే నక్షత్ర తిరుపతి 7 రూపాయల వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం అని పిలుస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం. ఎవరైనా వెళ్ళాలనుకుంటే తిరుపతి వెళ్ళగలుగుతారు, కానీ సిద్ధాంతం రావాలంటే స్వామివారి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రాగలుగుతారు. ఈ స్వామివారిని కనుక దర్శనం చేసుకుంటే తిరుమల కొండ మీద ఉన్నటువంటి స్వామివారు మిమ్మల్ని అనుగ్రహించేసినట్టే. అలాగే సాక్షాత్తు వరాహగిరి, ఆ వరాహ స్వామి వచ్చి 7 రూపాయల వెంకటేశ్వర స్వామి వారి యొక్క చుట్టూ 11 రోజుల పాటు ప్రదక్షిణ చేయడం అనేటటువంటిది ఇప్పటి వరకు నభూతో నభవిష్యత్. ఇక ఏ వెంకటేశ్వర స్వామి వారికి దేవాలయంలో ప్రపంచంలో ఎక్కడా కూడా జరగలేదు. అటువంటి వరాహస్వామి అనుగ్రహం, వెంకటేశ్వర స్వామి వారికి అనుగ్రహం కలగలిసి ఉన్నటువంటి క్షేత్రమే ఈ సిద్ధాంతం క్షేత్రం. ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం అనేటటువంటిది ఎన్నో జన్మల పుణ్యఫలం. జయం.